ఇక 13వ అధ్యాయం అండి, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటటువంటి అధ్యాయము 13వ అధ్యాయము. ఈ అధ్యాయానికి ఈ యొక్క పేరు రావడానికి కారణం ఏంటండి అంటేట, క్షేత్రం అంటే శరీరము, బీజం అంకురించి క్రమంగా ఫలించడానికి క్షేత్రం ఎలాగైతే ఉంటుందో, అంటే పంట భూమి అనేట ఒక విత్తనము అంకురించి అది చక్కగా మొలకెత్తడం కోసమని ఎలాగైతే పంట భూమి అనేటటువంటిది ఉంటుందో, జీవుడు గావించినటువంటి పుణ్యపాప రూపమైనటువంటి కర్మ బీజము కూడా అంకురించి క్రమంగా ఫలించడానికి ఈ శరీరమే ఆధారం అవ్వడము చేత క్షేత్ర సామ్యాన్ని బట్టి ఈ యొక్క శరీరానికి క్షేత్రమని పేరు అని అంటూ ఉన్నారన్నమాట. క్షేత్రమని దీనిని సాకల్యంగా తెలుసుకున్నటువంటి వాడు కావున జీవునకు క్షేత్రజ్ఞుడని పేరులు ఉంచబడ్డాయి అన్నారు. శరీరానికేమో క్షేత్రమని, ఈ యొక్క విషయాన్ని క్షేత్రము దీన్ని గురించినటువంటి విషయాలు చక్కగా తెలుసుకున్నటువంటి వాడవడము చేత జీవుడికేమో క్షేత్రజ్ఞుడని పేరు చెప్పబడింది. అందుకే ఈ యోగానికి క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము, విభూతి విభాగ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు ఉంచబడింది అంటూ 13వ అధ్యాయాన్ని తెలియజేశారు.